పెద్దనగాడు మనచెత్త గ్రంథములో ప్రవరుడు గురించి రాసిన పద్యం. అటజని కాంచ భూమి సురులంబర చుంబి సరసర జరీ పటల ముహుల్లత దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి చాలవ కటక చక్కరేను కలకంపిత సానవ సేన శైలవ. ఇది ఒక్కటే కాదమ్మా. ఈ పద్యం మనం రాగయుక్తంగా కూడా చదవచ్చు. ఆ అమ్మాయి రాగయుక్తంగా జరిగింది. పద్యంలోనే రాగం ఉంది. ఈ తమాషా పద్యాల్లో చూడండి ఎలా ఉంది జరిగింది. ఇంకా కష్టమైంది సంస్కృత శ్లోకం శివతాండవ స్తోత్రం అని మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు చాలా జగత్వదభ విభ్రమద్భుతంగ నిస్వసద్విని అలాంటిది అదే అలాంటిది కాదు, అదే చదువుతుంది అమ్మ. జయత్వదభ రావ అది విరచకం చదువుతాం ఒక్కసారి. జయత్వద ప్రమత్పమత్ భుజంగవస్ఫుర దగత్ ధగత్ దివిత్ గమత్ కరాల కాల హత్యవ తమిత్ ధిమిత్ ధిమిత్ వనన్ మృదంగ తుంగ మంగళ పరిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవస్వ ఓం నమః. ముఖ్యంగా మా మనవరాలు ఈరోజు తెలుగు భాష సంస్కృతం పద్యాలు అనడానికి కారణం ప్రేరణ, ముఖ్యంగా మాకు ఆదర్శం ఆ మహనీయుడు డాక్టర్ మేఘన రామలింగ స్వామి మాట్లాడారు. అది 3 సంవత్సరాలైన 3 పుస్తకాలు నాకు ఇచ్చారు. ఆ పుస్తకాలు ఉంటే ప్రతి పద్యాన్ని మా మనవరానికి నేర్పించి ఈరోజు మీ అందరి ఆశీస్సుల అభిమానాలకి పేర్కొన్నందుకు మేము సదా కృతజ్ఞత కలిగి ఉన్నాం. చాలా